ఎన్టీఆర్ జిల్లా నందిగామ పల్లగిరి గుట్టపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి. మెట్ల మార్గం నుంచి, అది మెట్ల మార్గం, ఇది రోడ్డు మార్గం అండి. వెళ్తుంటే గరుడ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. వెహికల్స్ వెళ్ళటానికి రోడ్డు అండి ఇది. కుమారస్వామి, దారిలో కోతులు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్, కృష్ణుడి టెంపుల్, గోశాల కూడా ఉందండి అక్కడ, గోశాల. అలా ఇంకా ముందుకెళ్తే గుడి వస్తుందండి. ఇక్కడ నుంచి చూడటానికి చాలా బాగుంది. కొండపై నుంచి దగ్గరకైతే వచ్చేసాం. ముందుగా ఆంజనేయ స్వామి గుడి కనపడుతుందండి. గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం. ఈ మాత్రం సౌందర్యానికి ఎంత దాసుడు అయిపోయావే, ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? సర్వం దాసుడిని అయిపోతాను. గుడిలోకి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి చూడటానికి బాగుంది వ్యూ. పచ్చటి పంట పొలాలు, మునేరండి ఇదంతా. పచ్చటి పంట పొలాలు, రోడ్డు అంతా చూడటానికి చాలా బాగుంది. శ్రీ మహావిష్ణువు, సీత, కృష్ణుడు, వెంకటేశ్వర నామాలు. గుడి అండి, మెయిన్ గుడి ఇది. ఇట్లా ఉంటుంది గుట్టపైన. ఇక్కడ వినాయక స్వామి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. నాగేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. ధ్వజస్తంభం, బయటకు వచ్చామండి. వెంకటేశ్వర స్వామి, తర్వాత వినాయక స్వామి, వరాహ స్వామి గుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ బయట. చిన్నగా బయటకు వచ్చేస్తున్నామండి. గోశాల దగ్గరకు వచ్చామండి. అక్కడ గోడ మీద కోచి ఒకటి గుగ్గిలు పెడితే తింటుంది. గుగ్గిళ్ళు ఉంటే పెట్టామండి, తింటుంది. ఇంకా అలా కిందకు వచ్చేసామండి. వస్తుంటే నరసింహస్వామి గుడి ఉందండి. అక్కడికి వెళ్ళి